డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మనం చాలా సందర్భాల్లో చాలా వీడియోస్ మనం చేస్తున్నాం. స్టిల్ ఇప్పటికీ కొంతమంది అడిగే పాయింట్స్ ఏంటంటే, ఏవైనా కొన్ని విషయాలు ఇవి డిస్కస్ చేయకూడదు, అంత హెల్దీ కాదు అనుకునేవి చెప్పుకోదగ్గవి ఏమైనా ఉన్నాయా? తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు జీవితంలో మొహమొహాలు చూసుకోలేకుండా చేస్తూ ఉంటుంటాయి. కొన్ని బౌండరీస్ని ఆడవాళ్ళు దాటకూడదు అని చెప్తూ ఉంటుంటారు, ఎస్పెషల్లీ భర్త విషయంలో. అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? బేసికల్గా భర్త అయినా భార్య అయినా ఏ బాగుండాలి ఈ రిలేషను అంటే మనం ఏం చెప్తాము, కొన్ని ఇలా చేయాలి, ఇలా ఉండాలి. అది కూడా చేసాం మనం వీడియో. ఇలా బాగా చూసుకోవాలి, రాగానే ఇలా ఎదుర్కోవాలి, ఇలా అంతా బాగా చెప్పాం. ప్రేమ చూపించాలి, కాస్త మసాజ్ చేయాలి, కాస్త ఇట్లా హగ్ చేయాలి, చెయ్యవలసినవి చెప్పాం. ఇంకా కొంచెం రిఫైన్ చేసి, అంటే ఇంపార్టెంట్ సిలబస్ ఇచ్చాక ఇంకా పాస్ కావాలంటే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు స్కూల్లో మీకు గుర్తుందా, మనకి ఎగ్జామ్స్ విన్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగితే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసుకునేవాళ్ళం. ఇంకా కొన్ని వివివిఐఎంపి అని రాసేవాళ్ళం, అవునా? సో ఇవి వివివివిఐఎంపివి చెప్తున్నాను. ఇవి చెయ్యకూడనివి క్రిస్ప్గా మనము ఒక 6 points చెప్తాను నేను. అందులో వచ్చేసి నిజంగా కూడా అంటే మీరందరూ నాతో ఏకీభవిస్తారు. మరి 6 pointlకి 6 points అందరూ అంగీకరిస్తారా అంటే మైట్ నాట్ బి. ఒక బాల్ నీకు తగలచ్చు, ఒక బాల్ నాకు తగలచ్చు, ఇంకొక బాల్ ఇంకొకరికి తగలచ్చు. ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కొక్కటి ఇవి వర్తిస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలా షేర్ చేయొద్దు అని చెప్తాం. మేము ఎందుకు చేస్తాం అంటే చీట్ చేయాలా, ఇలా వెంటనే రెస్పాండ్ అవ్వకండి. నీకు అవసరం లేకపోవచ్చు, మీకు అవసరమైంది వేరే వాళ్ళకి అనవసరం అవ్వచ్చు. సో ఎవరికి అవసరం ఉన్న పాయింట్స్ వాళ్ళే తీసుకొని వాళ్ళ దాంట్లో ఇంప్లై చేసుకుంటే కనుక బ్యూటిఫుల్ అండ్ హెల్దీ భార్యాభర్తల అనుబంధం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఎందుకు ఏమి చేయకూడని ఉంటాయేంటి మేడం, అసలు జీవితాంతం కలిసి ఉండేవాళ్ళం, వీళ్ళ దగ్గర కూడా చేయకూడని ఉంటాయా అంటే దాచాలా అంటే మోసమా? వద్దు, సినిమా డైలాగులు వద్దు. లెట్స్ బి వెరీ ప్రాక్టికల్. ద మోస్ట్ నల్లేరు నది మీద నడిచే నడక లాంటిది ఈ బంధం, సంసార జీవితం అనేది. అవునా కాదా? ఒప్పుకోవాల్సిందే. అయితే ఎంత అందమైనదో, అంత సున్నితమైనది, అంత సుకుమారమైనది, ఎంత లాంగ్ టర్మో వద్దు అనుకుంటే అంత షార్ట్ టర్మ్లో జప్మని ఒక లాయర్ దగ్గరికి పోయి ఇంకా కొన్ని రిలీజియన్స్లో తలాక్ అంటే వదిలిచ్చేసుకునే అంత సింపుల్గా దీన్ని అర్థం కాకుండా ఉండే రిలేషను జీవితాంతం ముడిపడి ఉండాల్సిన బంధం అని చెప్తున్నారు. అంటే కడదాకా నువ్వు కట్టెల మీద పడుకునేదాకా ఉండే ఒకే ఒక బంధం ఏదైతే ఉన్నదంటే తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, ఓన్లీ కట్టుకున్న భార్య కానీ భర్త కానీ అని చెప్పుకునే అద్భుతమైన బంధము. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో మనం గనక కొన్ని సమయస్ఫూర్తితో జాగ్రత్తలు తీసుకోనట్టయితే జస్ట్ ఒక కోర్టు ఆర్డర్ అని సైన్ పెట్టంగానే, ఒక తలాక్ అనగానే, ఒకరు ఏదో ఒకటి చెప్పంగానే అలాగే అయిపోతుంది ఒక నిమిషంలో. మరి దీనికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. సో ఆ జాగ్రత్తల్లో చేయకూడని పనులు ఏంటి అంటే, ఇప్పుడు జనరేషన్కి సరే పాత వాళ్ళకు కొన్ని అన్వయించుకోవచ్చు, మరి పాత వాళ్ళల్లో కూడా నేను ఇది మీకు కంపేర్ చేసి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డోంట్ షేర్ మీ లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే. లవ్ అనగానే సరే, నేను ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మోర్ ఫిజికల్ అవుతున్నారు ఫాస్ట్గా. అది నాకు ఎప్పుడు, నేను ప్రేమించొద్దు అని ఎవరము చెప్పము, కానీ ఆ ప్రేమ నీకు కొనదాకా వెళ్ళినా కూడా ఫిజికల్గా ముందు వెళ్ళటం వల్ల ఆ మనిషికి నీ మీద ఒక రకమైన డౌట్, ఇన్సెక్యూరిటీ, లూజ్ క్యారెక్టర్ అనేది నీ సొంత భర్తకు కూడా ఒక తర్వాత భయము, ఈ అమ్మాయి మళ్ళీ ఇంకెవరితో మెరుగుంటుందో అనే ఒక చిన్న ఎక్కడో ఒక కార్నర్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, కానీ పోవద్దని చెప్తుంటాం మనము. కానీ లవ్ అనేది ఒక మనిషి మీద ఇష్టం మాత్రమే. అది ఆ ఇష్టం కాస్త ముదిరితే మారేది ప్రేమ. ఆ ప్రేమను మీరు విచ్చలవిడతనంతో వెళ్ళే శారీరకమైన దాన్ని మనం బ్యాడ్ అని చిత్రీకరిస్తాం. కానీ నీకెవరి మీదైనా ఇష్టం ఉండి నువ్వు నాకు ఇష్టం, నేను నీకు ఇష్టం అని చెప్పుకున్న తర్వాత పెళ్ళి అవ్వనట్టయితే
నీకు వేరే వాళ్ళతో పెళ్ళి అయినట్టయితే అది భార్య కానీ భర్త కానీ నేరో మైండెడ్ కాదు మేము, నీవు చెప్పు బాగుండు, ఏం కాదు నేనేమనుకో, నీకేమైనా పాస్ట్లో రిలేషన్ ఉందా అంటే పెద్ద ఏదో గ్రేట్గా నా లవ్ స్టోరీ ఒక షారుఖ్ ఖాన్ కాజల్ లాగా, లేకపోతే మన రోమియో జూలియట్ లాగా, పార్వతీ దేవదాస్ లాగా, ఇలాంటివి నీకు రొమాంటిక్గా ఆ టైంలో ఫ్యాంటసైజింగ్ ఆ ఏజ్ అలాంటిది. సడన్గా ఇది కామన్ కదా అనే ఒక ట్రెండ్ నడుస్తుంది కాబట్టికే చెప్తాం. ఏ ట్రెండ్ ఎక్కడన్నా తగలబడనండి. మీకు తెలీదు, భార్యాభర్త అయిన తర్వాత ఓల్డ్ ట్రెండ్కే వస్తుంది. ఆ భార్య కానీ భర్త కానీ, నా భర్త ఎవరిని చూడకూడదు, నా భార్య ఎవరిని చూడకూడదు, నా భార్య పక్కా ఆమె మిడ్డీ వేసుకోవచ్చు కానీ నా భార్య మాత్రం మోకాలు కిందికే దిగాలి, వేరే అమ్మాయి వచ్చే పక్కన ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నార్మల్ ఫ్రెండ్ స్లీవ్లెస్ వేసుకోవచ్చు కానీ భార్య మాత్రమే. ఇలా కొన్ని అది మన కల్చరే అంతే. ఇంకా మరి అది నేను ఎంత కాదు అని చెప్పినా ప్రతి భర్త ఎంత మోడర్న్ ట్రెండ్ భర్త అయినా కూడా ఒక క్షణం చివుక్కుమంటుంది లోపల. అలా డోంట్ షేర్ యువర్ లవ్ స్టోరీ అన్నెససరీగా నువ్వు ఇన్వైట్ చేసుకోవడమే, నీ కాళ్ళ మీద నువ్వు గొడ్డలతో నరుక్కోవటమే. కాబట్టికే పిచ్చి తెలివితేటలకు పోయి నేను నిజాయితీ పరురాల్ని, నేను నిజాయితీ పరుణ్ణి అని చెప్పుకుంటే అది రాంగ్ స్టెప్ అని మాత్రం చేస్తాను. ఎందుకు? మీరు ముందు కంటిన్యూ కారు, ఈ జీవితంలో ముందుకు వెళుతా అని నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకున్నారు. గతంలో జరిగిన గతాన్ని మీరు ప్రజెంట్లో తవ్వుకున్నా ఆలోచించుకున్న మీ ఫ్యూచర్ ఏదైతే ఉందో అదే అగమ్య గోచరంగా మాత్రం తయారవుతుంది. సో బీ కేర్ఫుల్, డోంట్ డూ దట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది చాలా ఇంప్లై చేస్తాను నేను, ఎందుకంటే మనకు తెలిసి తెలియని ఒక మూర్ఖత్వం అని చెప్తాను, కొంతమందిది అవివేకం అని చెప్తాను, కొంతమందిది చైల్డిష్నెస్ అంటారు, అమాయకత్వం అని చెప్తాను, ఓర్చుకోలేని తత్వము, ఓపిక లేని తత్వం, ఏదైనా కానివ్వండి. ఇరు వర్గాల్లో అబ్బాయిలదైతేనేమో జడ్జిమెంట్ అవ్వనివ్వండి, అంటే అల్లుడు అనే ఒక హోదా అవనివ్వండి, అత్తమామలను అమ్మాయి మోస్ట్లీ ఇది అత్తమామలదే అమ్మాయికి జరుగుతుంది 80%, 20% అబ్బాయిలు చేసే వాళ్ళది చాలా దారుణంగా ఉంటుంది. అత్తమామల మీద పదే కంప్లైంట్ చేయటం, తన తల్లిదండ్రి మీద, ఏ తల్లి ఇరు వర్గాల తల్లిదండ్రుల మీద ఎప్పుడైతే కంప్లైంట్స్ ఉంటాయో ఒక కొంచెం వరకు సరేలే వినొచ్చు. అతి ప్రేమ ఉండటం వల్ల, భార్య మీద భర్త మీద ప్రేమ ఉండటం వల్ల కొంచెం వినొచ్చు, కొంచెం సమాధానించవచ్చు. కంటిన్యూస్గా కంప్లైంట్ చేయటం వల్ల మనస్సు ఒప్పుకున్నా, అంటే ఈ మనస్సు ఏదైతే ప్రేమగా ఒప్పుకున్నా మనిషిలో ఉండే జెనెటిక్స్ ఒప్పుకో. ఎందుకు జెనెటిక్స్ ఒప్పుకోవంటే ఈ తల్లి తండ్రి నుంచే నీ లోపల కణాలు ఉన్నాయి, ఆ బ్లడ్ వస్తుంది, ఆ బ్లడ్ ఒప్పుకోదు. ఒక రకమైన పెయిన్, అంటే ఓర్చుకుంటారు ఎక్కడో. ఏంటి మా అంటే ఇప్పుడు నిన్నన్నట్టే, నీ తల్లిదండ్రుని అంటుంటే నిన్ను అన్నట్టే. సో ఆబ్వియస్లీ నువ్వు అక్కడ దాకా భరించినా ఇది భరించలేవు. ఏ ప్రపంచంలో మీరు గమనించండి, అబ్బా అసలు నా భర్త అద్భుతం, నా భర్త నన్ను ఇక్కడ పెట్టుకుంటాడు, నా భార్య అసలు బంగారు కొండ, అందగత్తె, రంభ, ఊర్వశి అనుకొని పడి చేసుకున్నా, ఎంత ఆస్తులను ఉండని. ఏం ఆయన అసలు అయితే బ్యాడ్ అసలు ఇట్లా చూసుకోడు, ఆయన అయితే టపలు ఇట్లా వేస్తాడు, 10 మంది చూడ వెంటనే నిన్ను తీసి గూట్లో పెడతాడు. అమ్మాయి కూడా అక్కడి నుంచి ఆ కిరీటాన్ని అలా కూలదొస్తుంది. సెల్ఫ్ అబ్సెషన్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, సెల్ఫ్ డిఫెన్స్ పక్కన ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే పేరెంట్స్ని అంటావో అది జెనెటికల్గా కూడా ఒప్పుకోదురా. అందుకనే మహా ఎక్కువ గొడవలు అయ్యేది, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యేది, కాపురాలు కూలిపోయేవి దీనివల్ల. వెరీ ఫ్యూ ఉంటారు తల్లిదండ్రులను ఇట్లా అన్నా కూడా భార్యకే సపోర్ట్ చేసి వాళ్ళని నిందించే వాళ్ళే ఉన్నారు. ఇక వాళ్ళరు సంఘజీవులు కాదు, సంస్కారం ఉన్నవాళ్ళు కాదు. ఎందుకంటే తల్లిదండ్రిని పదే నిందించటం వల్ల, అనవసరంగా నిందించటం వల్ల గురించి నేను మాట్లాడుతున్నాను. కంప్లైంట్స్, రియల్ కంప్లైంట్స్, అదే అత్తమామ బాగా ట్రబుల్ చేస్తే చెప్పటం వేరు, వాళ్లకు ఆపోజిట్గా చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము. సో కాబట్టికే ఇలా చేస్తే మాత్రం వాళ్ళకి ఏదో ఒక రోజు మీ మీద మమకారం చచ్చిపోయి ఖచ్చితంగా వికృతమైన డెసిషన్స్ తీసుకోవటము, మేబీ మిమ్మల్ని వదులుకోలేని సిచ్యుయేషన్, సంఘానికి అనుకూలంగా చేయలేని పక్షంలో వేరే వైపుకు, రిలేషన్స్ వైపుకి తొంగి చూడటం జరుగుతుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్. అది కాకుండా ఇంకొకటి కంపేర్ చేస్తాం. 50 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళను కూడా మీరు గమనించి, నిన్ను చేసుకోకుండా ఫలానా సంబంధం నాకు వచ్చి ఉండే తెలుసా, నిన్ను చేసుకోకుండా ఆమెను చేసుకొని ఉంటే అనగానే ఈ ముసలంగా
అని ఆమెకి మనస్సులో ఉండిపోతుందా లేదా? మీరు ఎవరినైనా అడగండి, ఉంటుందా లేదా? నిన్ను ఉండకుండా ఉంటే, ఆమెను చేసుకొని ఉంటే, నేను ఈయనను చేసుకోకుండా ఆయన్ని చేసుకుంటే నా సంసారం ఇట్లా ఉండేది కాదు అని అన్నట్టయితే కనుక ఆ మాట నువ్వు ఏ కోపంలో కానీ, ఏ ఆర్థిక సమస్యల్లో కానివ్వండి, ఏదో ట్రస్ట్ ఇష్యూస్లో కానివ్వండి, తాగుడు విషయంలో కానివ్వండి, ఈమె వంటల విషయంలో కానివ్వండి, అందంగా తయారయ్యే విషయంలో, ఉండటం విషయంలో ఎక్కడ కంపేర్ చేసినా ఇది ఎక్కడ పడుతుందంటే బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది. వాట్ దే విల్ థింక్ అంటే, ఓకే ఇంకా ఈమె మనస్సులో వాళ్ళు ఉన్నారు అంటే ఈ ప్లేస్లో కూడా షీ మైట్ బి థింకింగ్ ఆఫ్ దెమ్. భారీ డ్యామేజ్ ప్రాపర్లీ సెట్. డోంట్ యూ థింక్? అది ఎక్కడికి వెళ్తుందంటే డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్, రెసెంట్మెంట్. ఈ డిసాటిస్ఫాక్షను, ఇదంతా ప్లెజర్ ఇదంతా ఓకే, ఇక్కడ వరకు భరిస్తారు. ఎప్పుడైతే ఈ రెసెంట్మెంట్, ఈ అన్ప్లెజర్ అనేది ఆ రూమ్లోకి వచ్చిందో మొత్తం నాశనం అయిపోతుంది మీ లైఫ్. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత మీరు ఏది చేసినా చిరాకే, ఏది చేసినా విరక్తే, ఏది చేసినా విసుగే. అది మీకు తెలీదు, ఎవరికి సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది, బయటకు పడకపోవచ్చు. సో ఇది చాలా ఇంపాక్ట్ పడుతుందని మాత్రం మీరు గమనించండి. అసలు చిన్న పిల్లల్ని, మన సొంత పిల్లల్ని ఒకడికి కంపేర్ చేస్తేనే ఇష్టం ఉండదు, పక్కనోడు పిల్లలతో చదువుకు కంపేర్ చేస్తేనే ఇష్టం లేదు. అరే ఇంత సున్నితమైన బంధంలో ఎవరినో వదిలేసి వచ్చి నువ్వు కట్టుకున్న బంధాన్ని, నిన్ను కాపురం చేస్తున్న బంధాన్ని, నిన్ను కడదాకా వచ్చే బంధాన్ని, అట్లాగే నీకు మొత్తం ఫుడ్డు బెడ్ అన్నీ చూసుకునే, ఇరువైపులా చూసుకునే ఏ ఒక్క మనిషిని నువ్వు ఆ విధంగా ఇన్సల్ట్ చేస్తే నో వన్ ఈజ్ రెడీ టు టేక్ దాట్. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డ్యామేజ్ మీరు అన్నట్టు. అండ్ అట్లా కాకుండా ఏంటి అంటే, ఇవన్నీ ఒకటైతే కోపంగా ఉంటారు కొంతమందికి, ఎవరికైనా, భార్యకైనా భర్తకైనా. ఆమెకి పని చెయ్యలేక మొగుడు సహకరించకనో, ఆర్థిక సమస్యలు సహకరించకనో, తల్లి వైపు సహకరించకనో, పిల్లల వైపు కోపం వచ్చింది. సో ఆ టైంలో ఇంక నీకు ఏం చేత కాదు, నువ్వు ఏం ఆమె కోపంలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా తనను గొడవ పెట్టుకున్నట్టయితే ఆ కాపురంలో ఎప్పుడు సుఖశాంతులు ఉండవు. ఇప్పుడు మీ హస్బెండ్ కూడా బయట నుంచి చాలా పని చేసుకొని రావచ్చు, ఒత్తిడి ఉండొచ్చు, తల్లిదండ్రుల నుంచి నీ పెళ్ళా మాట వింటున్నావు అనొచ్చు, అక్క చెల్లెలను విసిగిస్తుండొచ్చు, లేకపోతే పక్కన సొసైటీలో ఏదైనా పక్కన ఫ్రెండ్స్తో ఇబ్బంది ఉండొచ్చు. సో ఇట్లా ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నువ్వు కూడా చేతగాదులే నీకు అని ఒక్క మాట అని చూడు. అసలు మనిషి ఇవన్నీ తట్టుకుంటారా? ఆ ఇద్దరు పార్ట్నర్లో ఎవరు దెబ్బ కొట్టినా కానీ అక్కడ కటాక్ అని కుప్పకూలిపోవటం జరుగుతుంది. అది మానసికంగా ఎప్పుడైతే మనిషిని దెబ్బతీస్తుందో, ఆత్మస్థైర్యాన్ని, ఆ కాపురం ఎప్పుడు వీళ్ళే నిలబడలేరు కదా. ఎప్పుడైతే వీళ్ళు నిలబడలేరో, ఇప్పుడు రెండిట్లా నిల్చోవాలి, వీళ్ళే నిలబడాక టకాన్ పడినప్పుడు దిస్ ఇస్ అగైన్ డిఫరెన్స్ ఇన్ ద ఒపీనియన్. సో ఇట్ ఈస్ అ బిగ్ డ్యామేజ్ అని అయితే చెప్తాను నేను. ఇంకా మీకు చెప్పాలి అంటే కనుక, ఇది చాలామంది చేస్తారు బేసికల్గా, బాడీ షేమింగ్ చేస్తారు. ఇది ఇంకా దరిద్రం. ఈ దరిద్రంలో మోస్ట్ ఆఫ్ ద పాయింట్ లీడింగ్ చెప్తుంటారు. వీళ్ళంతా మనమధులు అనుకుని, మన సినీ స్టార్లకి మాత్రం తగ్గరు, మోడల్స్కి ఏం తగ్గరు, రొమాంటిక్ అనుకొని ఆడవాళ్లను మోస్ట్లీ గమనించింది ఏంటంటే, ఆ ఆడ మనిషి నీ దగ్గరకు వచ్చాక కొంతమందిని మోస్ట్లీ వింటుంటారు, ఇంకెందుకు పెళ్ళైపోయిందంటే నా భర్తకి అందంతో కాదు, నా ఆత్మతో సంబంధము, నా మనసుతో సంబంధము, నా గుణగణాలతో సంబంధము అని అనుకుని ఈ శరీరాన్ని అనే ఆ పై మేకప్పులను కానీ, ఆ పై దాన్ని కానీ కొంతమంది తీసేయటం లేదు. వాళ్ళకున్న స్ట్రెస్ ప్రకారమో, వాళ్ళు బాడీని ఆకృతిని సరిగ్గా ఉంచుకోవడానికి నా భర్తకి ఇప్పుడు నా ఫిజిక్ కంటే నా మనస్సు ఇంపార్టెంటు అని అనుకొని కాస్త ఆ ఫిజిక్ మీద ఇంపార్టెన్స్ పోగొట్టుకొని, లేదా పిల్లలను కన్నందుకు హార్మోనల్ చేంజెస్ వల్ల లావ్ అవ్వటం కానీ, ఆ పిగ్మెంటేషన్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ రావటం కానీ, బ్లాక్ అవ్వడం కానీ, రకరకాలు జరుగుతాయి లేడీకి. సో దాన్ని కంపేర్ చేసుకొని నువ్వు ఇప్పుడు బాగలేవు, నేను పక్కింటి వైపు తొంగి చూస్తా అనటము ఎక్కడి వరకు కరెక్ట్? అదేవిధంగా జెంట్స్ని కూడా లేకపోతే జుట్టు ఊడిపోయిందనో, లేకపోతే లావ్ అయ్యారనో, లేకపోతే ఆ టైంలో మా నాన్న అమ్మ వాళ్ళు చేయటం వల్ల ఒప్పుకున్నాను, ఇప్పుడు నచ్చలేదు అనో, ఏ రకంగా అయినా కూడా నువ్వు కనుక వీళ్ళను బాడీ షేమింగ్ చేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మస్థైర్యం మీద బాగా దెబ్బ కొట్టి వీళ్ళ ఇంపాక్ట్ మళ్ళీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫిజికల్ రిలేషన్ మీద పట్టము. ఆ ఫిజికల్ రిలేషన్ డిస్సాటిస్ఫాక్షన్, రెసెంట్మెంట్ కానీ, అన్ప్లెజర్ ఉండటం వల్ల అది డింగమందిరి పొద్దునకి ఖచ్చితంగా మీతో పాటు వస్తుంది. ఎలాగైతే చంద్రుడు
పోయినా సూర్యుడు వచ్చినప్పుడు వెనకాల ఎలాగ ఉంటాడో ఆల్రెడీ ఉంటాడు ఆయన అంతే. అలాగే మీరు ప్రొద్దున జీవితంలోకి ఎంటర్ అయినా అది ట్రావెల్ చేసి డిస్సాటిస్ఫాక్టరీ ఉంటుంది. లాస్ట్ వన్ ఏంటంటే చాలా కష్టాలు వస్తాయి. చాలా జీవితంలో హనీమూన్ పీరియడ్ అనే పీరియడ్ ఏదైతే ఉంటుందో అది ఉన్నంత రోజీగా మొత్తం ఉంటుందా? ఇదేమన్నా కరణ్ జోహర్ మూవీయా? దాంట్లో కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నిన్ను చేసుకొని ఉండకపోయి ఉంటే నాకు ఆ దరిద్రం పట్టేది కాదు అన్న వర్డ్ యూజ్ చేయకూడదు. అది నీ చేతగానితనము. నిన్ను నమ్మి ఆడదైనా మగాళ్ళైనా ఇద్దరు ఒకరినొకరు అడుగు వేసిన తర్వాత అన్నీ బాగున్నప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళేది జీవితం కాదు. కష్టసుఖాలలో ఎప్పుడైతే కలిసి ఒకరిని ఒకరు నిందించుకోకుండా నువ్వు కాకుండా వేరే వాళ్ళైతే నా జీవితం బాగుండేది, నువ్వు రాబట్టే నా జీవితం ఇట్లా తయారైంది, నిన్ను చేసుకోబట్టి అడక్క తింటున్నాను, ముందు బాగుండే, నువ్వే దరిద్రం, నువ్వే నాశనం, ఇలాంటి వర్డ్స్ వాడినాక ఎక్కడమ్మా ప్రేమ ఉండేది, ఎక్కడమ్మా జీవితంలో ఉండేది? సో కాబట్టికే ఈ మాటలు వాడకుండా గనక మీరుండి ఇలాంటి మీ జీవనంలో ఏ సమస్యలైనా కూడా ఇవి తీసుకెళ్ళి మీరు బయట పరులకు నో మిడిల్ మ్యాన్ ఇన్ దిస్ 2 సోల్స్ ఉన్నంతకాలం మీ కష్టాలు ఎప్పుడు గోడ దాటి బయటికి వెళ్ళవు. వండర్ఫుల్ నరేషన్ అండి. 6 పాయింట్స్ కూడా మేజర్. ప్రతి రిలేషన్లో లేచిన కాడ నుంచి ఇవే ఉంటూ ఉంటాయి. 1-2 సార్లు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే పాయింట్స్ నోట్ చేసుకోండి. భర్త భార్య దగ్గర ఏ విషయాల్లో కంపేర్ చేయకూడదు, ఏ విషయాల్లో మనం మాట్లాడకూడదు అన్న పాయింట్స్ ఇవే మేజర్ అండి. మీరు గుర్తుపెట్టుకొని వీటిని కనుక ఒకసారి సరి చేసుకోగలిగితే ప్రతి రిలేషన్ కూడా అందంగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రస్తే గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.